డబ్బు చెబుతుంది అందరినీ మరిచి నన్ను సంపాదించని. సమయం చెప్తుంది అన్నింటినీ మరిచి నన్ను అనుసరించమని. భవిష్యత్తు చెప్తుంది అన్నింటినీ మరిచి నా కోసం శ్రమించమని. కానీ దేవుడు చెప్తాడు, అందరికీ మంచి చేస్తూ ఉండు, నీకేం కావాలో నేను చూసుకుంటానని. ముక్కుసూటిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి చూడు, నీ పక్కన ఒక్కరు కూడా ఉండరు. అబద్ధాలు చెప్తూ లేనివి కల్పించి మాట్లాడి చూడు, నీ చుట్టూ ఒక పెద్ద గుంపే ఉంటుంది. మన జీవితం ఒక అద్దం లాంటిది. నువ్వు నవ్వుతూ చూస్తే అది నవ్వుతూనే కనిపిస్తుంది. నువ్వు బాధగా చూస్తే అది బాధగా కనపడుతుంది. మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మతి స్థిమితం లేనివాడు శరీర శుద్ధిని కోల్పోతాడు. అంధుడు ప్రకృతిలోని సౌందర్యాన్ని కోల్పోతాడు. చెడు వ్యసనాలు ఉన్నవారు సంపదను మాత్రమే కోల్పోతాడు. కానీ అహంకారి తన జీవితంలో సర్వస్వాన్ని కోల్పోతాడు. సుఖం మనిషిని సోమరిని చేస్తుంది, కానీ బాధ మనిషిని బలవంతుని చేస్తుంది. ఎదగాలంటే తట్టుకోవాలి, గెలవాలంటే కష్టపడాలి. గాయం లేకుండా చరిత్ర సృష్టించిన మగవాడు ఎవ్వరూ లేరు. బంధం కలవాలంటే రుణం ఉండాలి. బంధం నిలుపుకోవాలి అంటే గుణం ఉండాలి. దైవం మీద నమ్మకం ఉంచండి. దైవాన్ని సదా ప్రార్థిస్తూ ఉండండి. కష్టంలో అయినా సుఖంలో అయినా దైవాన్ని తలుస్తూ ఉండండి. దైవాన్ని మరిచి కష్టాలు పానైన వాళ్ళు ఉన్నారేమో కానీ దైవాన్ని తలచి నష్టపోయిన వాళ్ళు లేరు. తెలివి ఉందని ఇతరులను మోసం చేయటానికి ఎప్పుడూ ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నిన్ను మోసం చేస్తాడు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపాలి, కానీ చీకట్లో నెట్టేసేదిగా ఉండకూడదు. సర్వే జనా సుఖినో భవంతు.